పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం ఏర్పడింది. హెర్ముజ్ జలసంధిపై ఇరాన్ పట్టు బిగించడంతో ముడి చమురు రవాణాకు తీవ్ర ఆటంకాలు ఏర్పడి ధరలు ఆకాశాన్నంటాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు ప్రపంచంపై మరో పిడుగు వేసేందుకు ఇరాన్ సిద్ధమవుతున్నట్లు సమాచారం. హెర్ముజ్ జలసంధి కింద ఉన్న సముద్ర గర్భ ఇంటర్నెట్ కేబుళ్లపై ఫీజులు వసూలు చేయాలని తెహ్రాన్ ప్రణాళికలు వేస్తున్నట్లు ఇరాన్ అధికారిక మీడియా కథనాలు వెల్లడించాయి. సముద్ర గర్భ కేబుళ్ల కోసం హెర్ముజ్ ను వినియోగించుకుంటున్నందుకు గాను గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా, అమెజాన్ వంటి టెక్ కంపెనీలపై రుసుములు విధించాలని ఇరాన్ ప్రభుత్వం యోచిస్తోంది. ఈ సంస్థలన్నీ ఇరాన్ చట్టాలకు అనుగుణంగా నడుచుకునేలా సబ్మెరైన్ కేబుల్ ఆపరేటర్లు లైసెన్స్ ఫీజులు చెల్లించేలా కొత్త ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ కొత్త విధానాలు అమల్లోకి వస్తే టెక్ సంస్థలు తమ సముద్ర గర్భ కేబుళ్ల నిర్వహణ, మరమ్మత్తు హక్కులను కూడా ప్రత్యేకంగా ఇరాన్ కంపెనీలకు అప్పగించాల్సి ఉంటుందని సదరు కథనాలు పేర్కొన్నాయి. అయితే సముద్రం అడుగున ఉన్న ఈ కేబుల్స్ గ్లోబల్ ఇంటర్నెట్ వ్యవస్థకు జీవనాడిగా మారాయి. గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి దిగ్గజ టెక్ సంస్థలన్నీ ఈ తీగల ద్వారా జరిగే డేటా మార్పిడిపై ఆధారపడ్డాయి. అమెరికా, ఐరోపా, ఆసియా దేశాల్లోని ఇంటర్నెట్ హబ్స్ ను ఈ సముద్ర గర్భ తీగలే అనుసంధానిస్తాయి. వీటికి నష్టం జరిగితే ఇంటర్నెట్ సేవలు నిలిచిపోవడం లేదా నెమ్మదించడం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలకు తీవ్ర ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే ప్రపంచ దేశాలకు ఎంతో అవసరమైన ఈ కేబుల్స్ పై కూడా పట్టు సాధించేందుకు ఇరాన్ ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే హెర్ముజ్ పై సార్వభౌమత్వం తమదే అని పట్టుబడుతున్న ఇరాన్ నౌకల రవాణాతో పాటు కేబుల్స్ వినియోగంపై కూడా టోల్ వసూలు కోసం ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందులో భాగంగానే గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా, అమెజాన్ వంటి సంస్థలు ఈ కేబుల్స్ ను వినియోగించినందుకు తమకు ఫీజు చెల్లించాలని డిమాండ్ చేస్తోంది. సముద్ర గర్భ కేబుల్స్ ఆపరేటర్లు తమకు లైసెన్స్ ఫీజులు కూడా చెల్లించాలని పేర్కొంది. ఇక కేబుల్స్ రిపేర్లు, నిర్వహణ కాంట్రాక్టులు ఇరాన్ సంస్థలకే ఇవ్వాల్సి ఉంటుందని చెబుతోంది. ఇలాంటి ఫీజుల వసూలు చట్టబద్దమని కూడా ఇరాన్ వాదిస్తోంది. సముద్ర గర్భ మౌలిక వసతులకు సంబంధించి ఫీజులు వసూలు చేసుకునే హక్కు తీర ప్రాంత దేశాలకు ఉంటుందని అంతర్జాతీయ చట్టాలు చెబుతున్నాయని గుర్తు చేసింది. సూయిజ్ కెనాల్ అడుగున ఉన్న సముద్ర గర్భ కేబుల్స్ పై ఈజిప్ట్ ఇప్పటికే పలు రకాల ఫీజులు వసూలు చేస్తున్న విషయాన్ని ఇరాన్ మీడియా ప్రస్తావించింది. అయితే సూయిజ్ కెనాల్ జలమార్గం మనుషులు నిర్మించినది కావడంతో ఈ జలసంధికి సంబంధించిన నిబంధనలు హెర్ముజ్ కు వర్తిస్తాయా అన్న చర్చ కూడా జరుగుతోంది. ఇక అమెరికా ఆంక్షల ప్రకారం అక్కడి సంస్థలు ఇరాన్తో ఎలాంటి లావాదేవీలు జరపకూడదు. దీంతో వాటి నుంచి ఇరాన్ ఫీజులను ఎలా వసూలు చేస్తుందనే ప్రశ్న కూడా తలెత్తుతోంది.